వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ పడుతుండటంతో విశాఖలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జరుగుతోంది. ఇప్పుడు లైవ్ చూద్దాం. అధ్యక్షులు డాక్టర్ ఎంవిఎస్ మూర్తి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. విచ్చేసినటువంటి పెద్దలందరికీ, వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, ఇక వారం లోపు భారత దేశానికి ఉపరాష్ట్రపతిగా అవ్వబోయేటువంటి వెంకయ్యనాయుడు గారికి ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. రాజకీయాల్లో వెంకయ్యనాయుడు గారు ఎప్పుడు అవకాశాల కోసం చూసుకోలే. ఆయన చూసుకున్నది విలువలు పాటించడం, విలువలకు ప్రాధాన్యత ఇవ్వడం, నమ్మిన సిద్ధాంతానికి ప్రాధాన్యత ఇవ్వడం, తన ముందుకు నడుస్తూ తన వెనుక ప్రజలను నడిపించినటువంటి వ్యక్తిగా మనకి వెంకయ్యనాయుడు గారికి మనకి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఉన్నప్పటి నుంచి ఇప్పటిదాకా మనందరికీ తెలుసు ఆయన గురించి. బీజేపీలో అనేక మంది వస్తున్నారు వెళుతున్నారు, ఇతర రాజకీయ పార్టీల్లోకి వస్తున్నారు వెళుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ భారతీయ జనతా పార్టీ అంటే మొట్టమొదటి వేల మీద లెక్కపెట్టే 4-3 నాయకుల్లో ఒక నాయకుడు మన వెంకయ్యనాయుడు గారని సగర్వంగా మనందరం కూడా ఈ సభాపూర్వకంగా చెప్పుకోవచ్చు. వాజ్పేయి తర్వాత, అద్వానీ తర్వాత నేను పార్లమెంట్లో ఉన్నాను. ఆయనే ఈ భారతదేశంలో నాయకుడు. 2002లో భారతీయ జనతా పార్టీకి ఆయన అధ్యక్షులుగా ఉన్నారు. దేశవ్యాప్తంగా ఆయన ఈ పార్టీని బలపరిచినటువంటి విధానం, పటిష్టం చేసినటువంటి విధానం, దాని మూలంగానే మళ్ళీ మనం ఈవేళ భారతీయ జనతా పార్టీ భారతదేశంలో ప్రతిష్టతో కూడినటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగిందని చెప్పి కూడా మనందరం కూడా ఆంధ్రులుగా సగర్వంగా చెప్పుకోవాలి. ఇవాళ ఇటువంటి విషయాలు ఆయన చేసినటువంటి సేవలు నిరుపమానం. ఆ పార్టీకి ప్రజలకి కూడా ఎప్పుడూ కూడా ఆ లక్ష్మణ రేఖ దాటలేదు, ఆ విలువలను ఎప్పుడూ కూడా వదిలిపెట్టలేదు, వాటితోటే ముందుకు సాగుతూ ఉన్నారు. ఈవేళ వెంకయ్యనాయుడు గారు మొన్నటిదాకా మంత్రి పదవిలో ఉన్నారు, ఈవేళ మంత్రి పదవిలో లేరు. అయినా వెంకయ్యనాయుడు గారు మనందరికీ కూడా, మనందరికీ ఎప్పుడు ఆయన ఆత్మీయుడే, ప్రజలందరికీ ఆత్మీయుడే. రాబోయే రోజుల్లో వెంకయ్యనాయుడు గారికి అఖండమైనటువంటి కీర్తి ప్రతిష్టలు తప్పకుండా కలుగుతాయని చెప్పి, ఎందుకంటే ఆయన చేసినటువంటి సేవలే ఆయన గుర్తింపుగా ఉంటాయి అని చెప్పి మనందరం కూడా చాలా సంతోషిస్తున్నామని చెప్పి కూడా మీ అందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను. కొంతమంది ఆంధ్రులకి పనిచేసే వాళ్ళు తగ్గిపోయారు. ఆయన మంత్రిగా ఉంటే అనేకమైనటువంటి ప్రాజెక్టులు వస్తున్నాయి.
వెంకయ్యనాయుడు గారు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఆంధ్రులకు జరిగేటువంటి న్యాయం జరుగుతూనే ఉంటుంది. ఆంధ్రులకు అన్యాయం జరిగితే ఆయన ఎప్పుడూ కూడా ఉపాధ్యక్షుడైనా అధ్యక్షుడైనప్పటికీ రాష్ట్రపతి అయినప్పటికీ ప్రధానమంత్రి అయిన అన్యాయాన్ని మాత్రం తట్టుకుని మాత్రం ఉండడం చెప్పి కూడా సభాపూర్వకంగా మీ అందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను. మనకు న్యాయం జరుగుతుంది. న్యాయం కోసం పోరాటంలో ఎప్పుడు కూడా ఆయన ముందు లైన్లో ఉంటుంటారు. అటువంటి వెంకయ్యనాయుడు గారికి ఇవాళ రాష్ట్రపతి అవ్వచ్చు, రేపు రాష్ట్రపతి అవ్వచ్చు. పదవులతో కాదు, ఉండవలసినటువంటి విలువలతో ఉన్నటువంటి వ్యక్తిగా వెంకయ్యనాయుడు గారికి భారత చరిత్రలో ఒక విశిష్టమైనటువంటి స్థానం ఉంటుందని చెప్పి కూడా మనందరం కూడా ఎప్పుడు సగర్వంగా చెప్పుకోవాలని చెప్పి మీ అందరికీ కూడా నేను సభాపూర్వకంగా మనవి చేస్తున్నా. వెంకయ్యనాయుడు గారు ఇవాళ ఎందుకు వచ్చారు? రావాల్సిన పని లేదు. మనందరినీ ఒకసారి చూద్దాం, మనందరినీ ఒకసారి చూసి, ఎందుకంటే సాదా సీదాగా ఇవాళ మనందరి మధ్యన రేపొద్దున మళ్ళీ ఆయన ఉపరాష్ట్రపతిగా వస్తే ప్రోటోకాలు వ్యవహారం రకరకాల గొడవలతో మనందరినీ మళ్ళీ భుజం మీద చేసి తట్టి మాట్లాడి ఈ ఆనందాన్ని అనుభవించడం కోసం, మనందరినీ ఆనందంతో ఇవాళ చూసి వెళ్ళడం కోసం వచ్చినటువంటి వెంకయ్యనాయుడు గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు ఎప్పుడు కూడా అలా ఆనందంగా ఉండండి, మా వైపు చూస్తూ ఉండండి. మీరు భారత చరిత్రలో ఒక విశిష్టమైన వ్యక్తిగా మీరు నిలిచిపోతారని చెప్పి మనవి చేసుకుంటూ, మీకు భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వెంకయ్యనాయుడు గారు చదువుకున్న కాలేజీలోనే చదువుకున్నారు. చిన్నతనంలో పెద్దలు డాక్టర్ ఎస్ఏ రెహమాన్ గారిని 2 విషయాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. చాలా సంతోషం. విఆర్ కాలేజ్ హైయర్ సెకండరీ స్కూల్లో చదువుకున్న సహ విద్యార్థిగా ఈరోజు నేను చాలా ఆనందిస్తున్నాను చూడటానికి. ఆయన ఎంత నిరాడంబరంగా ఉంటారంటే, మనం సామాన్యులైన ఎక్కడైనా కూర్చున్నా సరే పేరుతో పిలిచే వ్యక్తి వెంకయ్యనాయుడు గారు. ఎక్కువగా మాట్లాడను. రాబోయే కాలంలో ఏదైతే ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఒక వరవడిందో, రాధాకృష్ణ గారి తర్వాత దేవుడు వారిని ఈ దేశానికి రాష్ట్రపతి చేయాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, మనకి రాష్ట్రంలో ఆయన ఎక్కడున్నా కొరత ఉండదు, కానీ ప్రోటోకాల్లో కొంత కొరత ఉంటుంది. కాబట్టి మనందరి తరఫున మన అభ్యర్థి, మన లోక్సభలో మన పార్లమెంట్ సభ్యులు రాబోయే కాలంలో ఆ గ్యాప్ని కొద్దిగా మరి ఫిలప్ చేయడానికి ఆ మోడీ గారి మనసులో ఆ దేవుడు వారిని క్యాబినెట్లో తీసుకురావాలని కోరుకుంటూ సెలవు తీసుకుందాం. 1972లో ప్రత్యేక ఆంధ్ర ఉద్యమంలో ఆనాడు తిన్నేటి విశ్వనాథం, గౌత లచ్చన్న గారి యొక్క నాయకత్వంలో ఉద్యమంలో పనిచేసినటువంటి వెంకయ్యనాయుడు గారు, వారి గౌత లచ్చన్న గారి తనయుడు, మరి ఈరోజు సోంపేట ఎమ్మెల్యే గౌత్ శివాజీ గారిని 2 విషయాలు చెప్పాల్సిందిగా కోరుతున్నాను. ఆత్మీయ సభ పెద్దలు వెంకయ్యనాయుడు గారిది, వేదిక అలంకరించినటువంటి పెద్దలకి, వేదిక ముందు కూడా ఎంతో ఆత్మీయతతో విచ్చేసిన ఆత్మీయులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. వెంకయ్యనాయుడు గారిని ఇదే విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీలో ఆయన లా స్టూడెంట్గా చేరినప్పుడు పరిచయం అయింది. ఆ పరిచయం తర్వాత ఇప్పుడే హరిబాబు గారు చెప్పినట్టుగా ఆంధ్ర ఉద్యమంలోని నాన్నగారితోని హరిబాబు గారు ఆయన కలిసి తిరగడం, ఆ పరిచయం మరింత సన్నిహితంగా మారింది. ఆ విధంగా పరిచయం ఉన్న వెంకయ్యనాయుడు గారు ఎంతో ఎత్తుకు ఎదిగి ఈనాడు ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు, ఆయనకి ఓటు ఉంటుంది రేపు 5వ తారీఖు.
పెద్దలు సోదరులు సభాధ్యక్షులు హరిబాబు గారికి, మరి ఈనాడు తెలుగువారి ముద్దుబిడ్డ, ప్రపంచంలో తెలుగువారు ఎక్కడున్నా కూడా వెంకయ్యనాయుడు మరి మనవాడు అందరివాడు అనిపించుకున్నటువంటి అతి కొద్ది మంది ఉంటారు. అలాంటి వారిలో మరి అగ్రగణ్యులు మన వెంకయ్యనాయుడు గారు. వారికి మరి వేదిక నచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున, అలా ముందు కూడా చాలా మంది పెద్దలు ఉన్నారు, వారికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. హిందీలో ఉంటుంది కభీ ఖుష్ కభీ గమ్ అని. మరి వారికి వైస్ ప్రెసిడెంట్గా వచ్చినందుకు ఆనందపడాలా, లేకపోతే మన మధ్య నుంచి దూరంలో వెళ్తున్నందుకు బాధపడాలా తెలియని పరిస్థితి. ముఖ్యంగా ఇందాక మన విష్ణుకుమార్ రాజు గారు చెప్పినట్టు మన తెలుగు వారికి ఏంటంటే కొంచెం ఈ మాటలు చెప్పుకోవడం ఎక్కువ. నేను కూడా చాలా మంది కేంద్ర మంత్రులు చూశాను. అంటే మన లాస్ట్ టైం ఎమ్మెల్యే, ఇప్పుడు ఎంపీ అయినా కూడా ఒక 20 సంవత్సరాల నుంచి కేంద్ర రాజకీయాలు కానీ రాష్ట్ర రాజకీయాలతో చూశాను చాలా మందిని. మరి అతి కొద్ది మంది కేంద్ర మంత్రులుగా సాధ్యమైనటువంటి పనిని వారి 3 సంవత్సరాల్లో మన రాష్ట్రానికి చేసి పెట్టారు. దానికి మరి నా తరఫున, మా నాయకుడు చంద్రబాబు గారి తరఫున, మన రాష్ట్ర ప్రజల తరఫున కూడా వారి ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక నమస్కారాలు, మరి ధన్యవాదాలు. చరిత్రలో ఒక 20 మంది క్యాబినెట్ మినిస్టర్స్ని పిలిచి మీటింగ్ పెట్టనేది ఒక ప్రైమ్ మినిస్టర్గా సాధ్యమవుతుంది. తర్వాత చేసి చూపించిన వ్యక్తి మన వెంకయ్యనాయుడు గారు. అదే మన రాష్ట్ర సమస్యల కోసం. మరి అలాగే దేశం మొత్తం సుమారు 7.5 లక్షలు ఇల్లు ఇస్తే వాటిల్లో మరి 4 లక్షల పైచలకు మన రాష్ట్రానికి ఇవ్వటం, వారికి మన రాష్ట్రం పట్ల ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది. ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా ఉన్నాయి. ఇందా పెద్దలు చెప్పారు ఆయన జీవిత చరిత్ర అంతా. మరి ఆయన అంటే ఎందుకు ఇష్టం అంటే, నాకు చిన్నప్పటి నుంచి ఆయన స్వయం కృషితో పైకొచ్చిన వ్యక్తి. ఆయన ఏదో కులాన్నో, ఒక మతాన్నో, ఒక ప్రాంతాన్నో హైదరాబాద్లో కూడా పోటీ చేశారు ఎంపీ కింద ఆయన. అలా ఈ రోజున మరి రాజ్యసభ మొన్నటి వరకే రాజస్థాన్లో ఉన్నారు. అలా దేన్ని నమ్ముకోకుండా స్వయం కృషితో పైకొచ్చిన వ్యక్తి. అది ఆయన చెప్పుకున్న ఎప్పుడు కూడా సిగ్గుపడరు ఆయన. ప్రతి మీటింగ్ ఇప్పుడు కూడా చెప్తారేమో, మరి ఏ పార్టీలో అయితే పోస్టులు అతికిచ్చానో, ఏ పార్టీలో అయితే వాజ్పేయి గారి మీటింగ్ ఉందని ఊరూరా మైక్ తిరిగి చెప్పానో, అదే పార్టీకి నేను పార్టీ ప్రెసిడెంట్గా అయ్యాను అని చెప్తారు ఆయన. అది ఆయన గొప్పతనం. చాలా మంది చెప్తారు ఒక స్థాయికి వచ్చిన తర్వాత మా నాన్నది, మా తాతది, మా బ్యాక్గ్రౌండ్ ఇది, నీలాయని. కానీ అలా కాదు. ఆయన వైస్ ప్రెసిడెంట్ అయినా లేకపోతే ప్రెసిడెంట్ అయినా కూడా ఆయన ఏ స్థాయి నుంచి వచ్చాను, ఎలా వచ్చాను అని నిగర్వంగా చెప్పుకుని మరి ఆయన కష్టాన్ని నమ్ముకునే వ్యక్తి. ఇప్పుడు కూడా ఇంత చెప్పారు హరిబాబు గారు. ఒకసారి ఎమ్మెల్యే గెలిచారు, ఒకసారి ఎమ్మెల్యే ఓడిపోయారు. ఎమ్మెల్యే గెలిచినప్పుడు ఆయన పెద్దగా పాట వాళ్ళు అసెంబ్లీలో చూపించారు. మరి ఎమ్మెల్యే ఓడిపోయినా ఇంట్లో కూర్చోలేదు, మళ్ళీ పార్టీ ప్రెసిడెంట్ అయ్యారు. అలాగే ఎంపీగా పొడి చేశారు, ఓడిపోయారు, ఇంట్లో కూర్చోలేదు. రాజ్యసభకు వెళ్ళారు, ఆయన ప్రతిభా పాట వాళ్ళు రాజ్యసభలో చూపించారు. అలాగే మొన్న కేంద్ర మంత్రిగా అవకాశం ఇస్తే మరి దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక ఆయనకి ఇచ్చినటువంటి పోర్ట్ఫోలియోలు మరి అన్నీ కూడా చాలా చక్కగా చేసి, ముఖ్యంగా ఈ స్మార్ట్ సిటీస్ విషయంలో మనందరూ తెలుసు, దాంట్లో విశాఖపట్నం కూడా ఉంది. అది ఒక్క విశాఖపట్నం కాదండి, దేశం మొత్తం కూడా ఈ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చూసుకుంటే మొట్టమొదటి అవినీతి రహితమైన ప్రభుత్వం